రామచంద్రపురం మండలం ద్రాక్షారామంకు చెందిన ప్రసిద్ధ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం జరిగిన ఘటన సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ద్రాక్షారామంలోని తోటపేట గ్రామానికి చెందిన శీలం శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శీలం శ్రీనివాస్కి భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకునితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య పొలం కాలువ విషయంలో తగాదా నెలకొన్నదని తెలిపారు. ఆ కక్షతోనే శ్రీనివాస్ ఆలయంలో ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆలయంలోని ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లుగా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. రామచంద్రపురం దగ్గర కొత్తపేట ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి యూనివర్సిటీ కూడా ఉన్నాయి. రామచంద్రపురం దగ్గర కొత్తపేట ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి యూనివర్సిటీ కూడా ఉన్నాయి. రామచంద్రపురం దగ్గర కొత్తపేట ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి యూనివర్సిటీ కూడా ఉన్నాయి. రామచంద్రపురం దగ్గర కొత్తపేట